హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి ఒక కామన్ సమస్య అనమాట. కామన్ సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఎక్కువగా లావు అయిపోతుంటారనమాట. ఎక్కువగా లావు అవ్వడం లేదా పొట్ట బాగా పెరగడం గురించి ఈ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొందరు ఎక్కువగా తినకపోయినా లావు అయిపోతూ ఉంటారు. కొందరు ఎక్కువగా తింటున్నా గానీ సన్నంగానే ఉంటారు. ముఖ్యంగా పొట్ట మాత్రం రోజు రోజుకి బయటకు వచ్చేస్తుంటదనమాట. పొట్ట మాత్రం రోజు రోజుకి బయటకు వచ్చేస్తుంటది. ఒకప్పుడు నేను 50 కిలోలు ఉండేవాడిని, 60 కిలోలు ఉండేవాడిని. ఇప్పుడు 70, 80, 90, 100 దాకా వెళ్ళిపోయాను అని చెప్తుంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నిజమైనటువంటి రీజన్స్ ఏంటి? అసలు పొట్ట తగ్గాలి అంటే లేదా మనం పర్సనాలిటీ తగ్గాలి అంటే, సన్నగా అవ్వాలి అంటే ఏం చేయాలి? అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు గాక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ పొట్టైనా ఎక్కువగా మనం విపరీతంగా వెయిట్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ క్యాలరీని తీసుకోవడం అంట. అంటే జంక్ ఫుడ్ తీసుకోవడం, బేకరీ ఫుడ్డు, బేకరీ ఐటెమ్స్, అదేవిధంగా కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, స్వీట్స్ బాగా ఎక్కువగా తినడం, అరటిపళ్ళు లాంటివి ఎక్కువగా తినడం, శరీరంగా అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే కొవ్వు అనేది పెరిగిపోతుంటదనమాట. మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. తీసుకున్న దానికి అంత శ్రమపడాలి మనం. అంత కష్టపడినప్పుడు మాత్రమే ఆ ఫ్యాట్ అనేది కరుగుతది. కానీ మనం ఏం చేస్తాం? తినవలసిన దానికంటే ఎక్కువగా తినేసి బద్ధకం అనేది పెరిగిపోవటం వల్ల, చేయవలసిన పనులు చేయకుండా ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే, మనకి ఈ ఫ్యాట్ అనేది బాగా పెరిగిపోతుంటది. ఇక రెండో రీజన్ ఏంటంటే, వ్యాయామం లేకపోవడం. రోజంతా కూర్చొని ఉద్యోగాలు చేస్తుంటాం. రోజంతా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటాం. ఆ టీవీ దగ్గర అలా ఉండడానికే ఇష్టపడుతుంటాం. సరైనటువంటి నడక లేకపోవటం, అదేవిధంగా లిఫ్ట్ ఎక్కువగా వాడడం. లిఫ్ట్ వాడుతుంటారు. పైకెళ్ళేటప్పుడు, దిగేటప్పుడు లిఫ్ట్ వాడడం. ఎక్కువగా ఒక కిలోమీటర్స్ దూరం వెళ్ళాలనుకోండి, కూరగాయలు అవి తెచ్చుకోవాలన్నా బండి లేదా సైకిల్ లాంటి వాహనాలు ఈ మధ్యన బస్సు, కార్లు కూడా వాడికి అక్కడ కారులో తెచ్చుకుంటున్నారు. సో, ఇలాగ సుఖానికి ఎక్కువ అలవాటు పడిపోవడం. ఇంకా థర్డ్ రీజన్ ఏంటంటే, సరైనటువంటి నిద్ర లేకపోవడం. చాలా జాగ్రత్తగా వినండి. మీకు చాలా బాగా ఉపయోగపడతది. సరైనటువంటి నిద్ర లేకపోవడం. సాధారణంగా చూసుకుంటే ప్రతి వ్యక్తికి ఒక 6-8 అవర్స్ నాణ్యమైనటువంటి, సుఖమైనటువంటి నిద్ర అనేది అవసరం. నిద్ర తక్కువైతే ఆకలి పెంచే హార్మోన్‌లో మార్పులు వచ్చి ఎక్కువగా తినే అవకాశం ఉంటది. సో, ఇదొక రీజన్. ఒత్తిడి, స్ట్రెస్ అనేది నాలుగో పాయింటు. మానసిక ఒత్తిడి వల్ల కూడా కొందరు ఎక్కువగా తింటుంటారన్నమాట. దీర్ఘకాలిక ఒత్తిడి బరువు పెరగడానికే కారణం కావచ్చు. ఇక ఐదో విషయం గాక చూస్తే హార్మోన్‌ల మార్పులన్నమాట. హార్మోన్‌లలో మార్పులొస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లో పీసీఓఎస్ గర్భధారణ తర్వాత మోనోపజ్ సమయంలో బరువు పెరగవచ్చు. కొంతమంది పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెరుగుతుంటారు. పురుషుల్లో కూడా హార్మోనల్ మార్పులు లేదా వయసుతో మెటబాలిజం అనేది తగ్గిపోతది. ఈ మెటబాలిజం అనేది తగ్గిపోవటం వల్ల బాగా ఆహ్, ఫ్యాట్ అనేది కోరుకుపోవడం లేదా వెయిట్ అనేది పెరగడం జరుగుద్దనమాట. ఇక ఆరో పాయింట్ గాక మనం చూసుకుంటే చక్కెర పానీయాలు. టీ, కాఫీ ఎక్కువ చక్కెర ఉంటది. ఎక్కువగా చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే నౌ ఏ డేస్‌లో ఒక 5, 6 టీలు తాగేస్తుంటారు. 5, 6 టీలు తాగేస్తుంటారు. అదేవిధంగా సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తుంటారు. సాఫ్ట్ డ్రింక్స్ లేదా ప్యాకేజ్ జ్యూస్‌లు ఉంటాయి కదా! అటువంటి ప్యాక్డ్ జ్యూస్‌లు తాగేయడం. ఇవి అదనపు క్యాలరీలు అనేటువంటి వాటిని పెంచడం వల్ల ఈ వెయిట్ అనేది పెరుగుతారు. లేదా ఈ కొవ్వు అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది. సో, బరువు తగ్గాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం తగ్గాలి. బరువు అనుకోకుండా అందరూ పెరుగుతాం. నేను కూడా 100 దాకా పెరిగి మళ్ళీ ఏం చేశాను? తగ్గాను. సో, బరువు తగ్గాలంటే ఏం చేయాలి? రోజు 30-45 నిమిషాలు నడవండి లేదా వ్యాయామం చేయండి. మీరు రన్నింగే చేస్తారా? వాకింగ్ చేస్తారా? జాగింగ్ చేస్తారా? ఏం చేసినా సరే ఒక అరగంట నుంచి 45 మినిట్స్ ఖచ్చితంగా నడవాలి మనం. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఎవ్రీ డే మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు అందులో ప్రోటీన్ ఉంటుందా లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు తీసుకోవడం, పప్పులు తీసుకోవడం, శనగలు, చికెన్ తినేవారికి ఇటువంటి ఫిష్ తీసుకోవడం అటువంటివి చేయండి. ఇక జంక్ ఫుడ్ అనేది తగ్గించాలి ముఖ్యంగా. జంక్ ఫుడ్ ఈ బిర్యానీలు గానీ, నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, బజ్జీలు గానీ ఇటువంటి బయట తినేటువంటి అన్ని ఫుడ్డులు తగ్గించేయాలి. రోజుకు ఒక 5 లీటర్స్ వాటర్ అనేది తాగాలండి. 5 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. రాత్రి ఆలస్యంగా తినడం తగ్గించండి. తొందరగా తినేయాలి. కొంచెంసేపు వాకింగ్ చేసుకోవాలి. సో, డైలీ ఒక 6-8 అవర్స్ మంచి నిద్ర, గాఢ నిద్ర ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా నిద్రపోవాలి. వారానికి ఒకసారి బరువు చెక్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్ మనం ఏం చేయాలంటే బరువుని చెక్ చేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే పొట్ట తగ్గాలంటే ఒక్క పొట్టకే వ్యాయామం చేస్తే సరిపోదు. చాలామంది పొట్ట తగ్గాలంటే పొట్టకే వ్యాయామం చేస్తుంటారు. అలా కాదు. మొత్తం శరీరంలో కొవ్వు తగ్గేలా
ఆహారం, నడక, వ్యాయామం, మంచి నిద్ర ఇవన్నీ కలిసి అవసరమంట. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ టీవీ తింటుంటూ ఆ టీవీ చూస్తూనే చాలామంది భోజనం చేసేస్తూ ఉంటారు. ఆ విధంగా తినవలసిన దానికంటే ఎక్కువ తినేస్తుంటారు. లేదా టేస్టీగా ఉంది కదా అని చెప్పేసి టేస్టీగా ఉన్నటువంటి కూరలను, రుచికరమైనటువంటి ఆహారపు అలవాట్లను పెంచుకోవడం వల్ల ఇంకా ఆపేద్దాం అనుకున్నా కానీ ఆపలేకపోతుంటారు. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే సరైనటువంటి వెయిట్ లాస్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వెయిట్ పెరిగిపోతున్నారు. దానివల్ల చాలా సమస్యలు ఏంటంటే షుగర్ అనేది బాగా పెరిగిపోవడం, నడవలేకపోవడం, ఆయాసం రావడం, ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెల్ల నొప్పులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇటువంటి ప్లాన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీరు 30-45 మినిట్స్ వ్యాయామం అనేది చేయాలి. జిమ్ చేస్తే జిమ్ చేయండి. మంచి ఆహారం తీసుకోండి. ఖచ్చితంగా అందులో ప్రోటీన్ ఉండేటువంటి ఆహారం తీసుకోండి. మంచి నిద్రపోండి. తిండి తగ్గించండి. ముఖ్యంగా జంక్ ఫుడ్ అనేది తగ్గించండి. అందులో ప్రోటీన్స్ ఉండేలాగా మిల్లెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదా ఈవినింగ్ టైం చపాతీలు తినటం కానీ అటువంటివి చేస్తే ఖచ్చితంగా మీరు అనేది వెయిట్ లాస్ అవుతారు. నేను కూడా ఆ విధంగానే 100 నుంచి ఇప్పుడు 84 దాకా వచ్చాను. ఇంకా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గాక మీకు ఉపయోగపడితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఆరోగ్యకరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఈవెంట్స్ చేయాలన్నా, మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చాలా అవసరం. ఓకేనా? థ్యాంక్ యూ.